దేవరా సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి తారక్ మంచి పవర్ఫుల్ రోల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ కి హృతిక్ తో పలు ఎనర్జెటిక్ యాక్షన్ డాన్స్ సీక్వెన్సులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి తారక్ పేరు లీక్ అయింది. ఈ మూవీలో ఎన్టీఆర్ స్క్రీన్ నేమ్ వీరేంద్ర రఘునాథ్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా పవర్ఫుల్ గా ఉందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం కానుగ్గా ఈ సినిమా రిలీజ్ కానుంది. మ్యాచో స్టార్ గోపీచంద్ సరైన హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. ఇటీవల శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన విశ్వం సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులు అనుకున్న స్థాయిలో హిట్ కాలేకపోయింది. ప్రస్తుతం గోపీచంద్ తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే గతంలో తాను 2 సినిమాలు చేసిన ఓ డైరెక్టర్ తో ఇప్పుడు గోపీచంద్ ముచ్చటగా 3వ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. గతంలో తన గౌతమ్ నందా, సిటీమార్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన దర్శకుడు సంపత్ నందితో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట. గోపీచంద్ కోసం ఓ మంచి స్టోరీని రెడీ చేసి పెట్టాడట ఈ డైరెక్టర్. ఈ స్టోరీ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట గోపీచంద్. సంపత్ నంది ప్రస్తుతం శర్వానంద్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి గోపీచంద్ తో చేయబోయే సినిమాని పట్టాలెక్కించాలని చూస్తున్నాడట సంపత్ నంది. మరి వీరి కాంబినేషన్ లో తెరకెక్కున్న హ్యాట్రిక్ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందో చూడాలి. హాట్ బ్యూటీ పాయల్ రాజ్పుత్, అజయ్ భూపతి కాంబినేషన్లో వచ్చిన 2వ సినిమా మంగళవారంకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో పాయల్ నట విశ్వరూపం చూపించిందనే చెప్పాలి. ఈ సినిమాకు సీక్వెల్ ఉన్నట్లుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్పై అప్డేట్ వచ్చింది. కానీ ఈ సీక్వెల్లో పాయల్ రాజ్పుత్ నటించడం లేదట. ఈసారి కొత్త హీరోయిన్ కనిపిస్తుందని టాక్. ప్రస్తుతం అజయ్ భూపతి పార్ట్ 2 స్క్రిప్ట్ని కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. మరి అజయ్ భూపతి ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. హాట్ బ్యూటీ పూజా హెగ్డే టాలీవుడ్లో ఎలాంటి గుర్తింపు పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ నిర్మాతలు ఆమెకు రెడ్ కార్పెట్ వేసి మరీ అవకాశాలిచ్చారు. సూపర్ స్టార్ మహేష్, అల్లు అర్జున్ లాంటి టాప్ హీరోలతో సినిమాలు చేసింది. తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్గా మారింది. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్లో సరైన హిట్స్ లేకపోవడంతో ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్లో అవకాశాలు కరువయ్యాయి. దీంతో తన ఫోకస్ పూర్తిగా బాలీవుడ్ పైనే పెట్టింది. అయితే తాజాగా ఆమె నటించిన దేవా చిత్ర ప్రమోషన్స్లో భాగంగా పూజా హెగ్డే చేసిన ఓ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అలవైకుంఠపురంలో తమిళ సినిమా అయినా కూడా హిందీ ఆడియన్స్ దానిని పాన్ ఇండియా మూవీగా బాగా ఆదరించారని, పెర్ఫార్మెన్స్ బాగుంటే అది ప్రేక్షకులకు నచ్చుతుందని ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ కామెంట్ టాలీవుడ్ ఫ్యాన్స్కి కోపం తెప్పిస్తోంది. అలవైకుంఠపురంలో తమిళ సినిమా కాదు, తెలుగు సినిమా అంటూ పూజాని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. తాను నటించిన తెలుగు బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తమిళ్ మూవీ అని చెప్పడంపై టాలీవుడ్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో మండిపడుతున్నారు. మరి ఈ వివాదంపై పూజ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.